అవును, ఈ యుద్ధంలో లాభమెవరికి? ప్రపంచ చరిత్రలో యుద్ధాలు రక్తపాతాన్ని మిగిల్చడమే కాదు, మరోవైపు సరికొత్త భౌగోళిక రాజకీయ సమీకరణాలకు పునాది వేస్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం అటువంటి ఒక భారీ మార్పుకు నాంది. అంటే ఎస్, అవును అనే సమాధానం వస్తుంది. ఈ యుద్ధంలో తుపాకులు పేలుతుంది ఒకచోటైతే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ఇంధన రక్షణ రంగాలపై తీవ్రంగా పడుతోంది. ఏ యుద్ధంలోనైనా మొట్టమొదటి ఖచ్చితమైన విజేతలు ఎవరైనా ఉన్నారంటే అది ఆయుధ సరఫరాదారులు, రక్షణ సంస్థలే. అమెరికా, యూరప్, ఇతర దేశాల రక్షణ పరిశ్రమలు ప్రస్తుతం బిలియన్ల కొద్దీ డాలర్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకల విక్రయాలు 3 బాంబులు 6 పేలుళ్లుగా సాగుతున్నాయి. యుద్ధం ముగిసిన, కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఏర్పడే అభద్రతా భావం ఉంటుంది కదా, దానివల్ల దేశాలు తమ రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూనే ఉంటాయి. ఇది రక్షణ రంగ సంస్థలకు దీర్ఘకాలిక లాభాలు చేకూరుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అతిపెద్ద లబ్ధిదారుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో రోజుకు 11 మిలియన్ బ్యారెళ్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రష్యా ఆదాయం భారీగా పెరిగింది. చమురు విక్రయాల ద్వారా రష్యాకు రోజుకు సుమారు $1 బిలియన్ ఆదాయం సమకూరుతోంది. ఇది యుక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికి ఆ దేశానికి ఎంతగానో సహాయపడుతుంది. మరోవైపు ఇరాన్కు రష్యా సహాయం చేస్తుండటంతో పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్కు తమ మద్దతును మరింత పెంచాయి. డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో యుక్రెయిన్ వద్ద ఉన్న నైపుణ్యాన్ని గల్ఫ్ దేశాలు, అమెరికా ప్రస్తుతం వాడుకుంటోంది. తద్వారా యుక్రెయిన్ కూడా ఈ యుద్ధం వల్ల పరోక్షంగా లాభపడుతోంది. మరోవైపు ఇరాన్ యుద్ధం వల్ల అత్యంత నష్టపోతున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకునే చైనాకు ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోయింది. భారీ స్థాయిలో ఇంధనాన్ని వినియోగించే చైనా ఇప్పుడు అధిక ధరల చమురును కొనాల్సి వస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా ఇరాన్ వంటి మిత్ర దేశానికి ఆపద టైంలో చైనా అండగా నిలబడలేకపోవడం దాని దౌత్యపరమైన బలహీనతను బయటపెట్టింది. ఇక 1979లో వియత్నాంతో యుద్ధం తర్వాత చైనా నేరుగా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. ఇరాన్ పరిస్థితిని చూసిన తర్వాత తైవాన్ లేదా భారత్తో నేరుగా ఘర్షణకు దిగడం ఎంత ప్రమాదకరమో చైనాకు అర్థమై ఉంటుంది.